అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇంకా. అర్రే బంటి సూపర్, సలాజా మ్యూజియం దగ్గర కదా. అర్రే సూపర్ ఉన్నాడు బంటి, ఎక్కండి ఇక. తీసిన సూపర్ బాండి, ఫోటో తీసినా నువ్వు పక్క నుంచి నువ్వేమో గోక్కుంటా. బంటి చూడు, పదండి ఎక్కండి, ఎక్కుపో అన్నాడు, ఎక్కుపో బేట. చలో వెళ్ళిపోతున్నాం ఇంకా. పేడ బరోబరో, ఎక్కండి ఎక్కండి, తిందాం నాన్న, ఎక్కండి. వెళ్ళిపోతున్నాం సలాజంగ్ మ్యూజియం నుంచి అయితే. ఇంకా అయిపోయింది, వెళ్ళిపోతున్నాం ఇంకా. అదే ఎక్కునానా, లోపల ఎక్కు, మంచిగా ఎక్కాలి, ఇదేమి ఎక్కుడు ఇట్లా నడవండి. సరే బా, లోపల బా. ఇంకా మ్యూజియం నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసారు, మంచిగా చూసిండ్రు, ఇంట్రెస్టింగ్గా మంచిగా అనిపించింది. ఇప్పుడైతే ఇంకా వెళ్ళిపోతున్నాము. బెటా ఇంకా ఇప్పుడు ఇదే లాస్ట్, మళ్ళీ మీరే ఎప్పుడు స్కూల్ తరపున వచ్చేది ఉంటే రండి అని చెప్పేసినాయిగా. ఇక్కడైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. బంటి పట్టుకున్నాడు, ఎక్కగానే మంచిగా 5 minutes అని కూడా అటు పడుకుంది. కుట్టి వాళ్ళ డాడీ దగ్గర పడుకుంది. కుట్టి ఏమో వాళ్ళ డాడీ దగ్గర పడుకుంది. ఇంకా వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే నెంబర్ ప్లేట్ తీసుకొని ఇదిగోండి, ఇక్కడ షోరూమ్ మేము కార్ తీసుకున్నాం కదా, ఆ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాము. నెంబర్ ప్లేట్ తీసుకుందామని చెప్పి అయితే ఇక్కడికి వచ్చినాము, తీసేసుకున్నాము. ప్లేట్ తీసేసుకున్నాము. ఇదిగోండి పోతున్నాము. 888 పదా ఉంటుంది కానీ పద, 888 తీసేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నాం. కానీ మా వాళ్ళు పడుకున్న వాళ్ళందరూ లేచిండ్రు. తర్వాత తింటున్నారు, అల్లరి. ఓఆర్ఆర్ ఎక్కినాం, ఇప్పుడే ఓఆర్ఆర్ ఎక్కినాం. ఇంకా అప్పటికే 3 అవుతుంది అనమాట. హనీకుట్టి బంటి ముగ్గురు ఆకలిస్తుంది అని అంటున్నారు. ఇక ఎక్కడైనా ఏమైనా ఉందా అని అనుకున్నాం, కానీ మొత్తం ఓఆర్ఆరే కదా, ఇంకా దిగిన తర్వాత ఏమైనా ఉందా అని అనుకున్నాము. చూస్తే ఇంకా పక్కన ఒకటి రిసార్ట్స్ అయితే ఉంది, చాలా బాగుంది. అందులోకి అయితే వెళ్ళినాము. చూడండి, అప్పటికే అంటున్నారు కుట్టి అయితే ఒకటే ఉరుతుంది. అలంకృత రెస్టారెంట్ పకోడీ టీ తాగినాం అనమాట. దానికే 500 అయింది తెలుసా అండి. ఏమైనా ఫుల్ నవ్వొచ్చింది. రెస్టారెంట్గా అలంకృత రెస్టారెంట్. వీళ్ళు లేరు, దస్తుల పడినా కనపడుతూనే లేరు, దస్తులే ఉన్నాయి. తినడానికి ఏమి ఇచ్చినాము ఇక్కడ? మిర్చి బజ్జీ ఉన్న పకోడీ. ఎప్పుడు వస్తుందో మిర్చి బజ్జీ పకోడీ? పకోడీ ఉన్న మిర్చి. సరేనా ketchup. మిర్చి బజ్జీ ఉన్న టీ తాగేస్తున్నాము. బంటి తింటున్నాడు, ఇంకా తినలేదు, అయిపోలేదు. మేమందరం తినేసినాము. కుట్టి కూడా టీ తాగుతుంది, చిన్న కూడా టీ తాగుతుంది. అందరు టీ తాగేస్తున్నాము. అందరు టీ తాగుతున్నారు. తిన్నాను, తిని ఫాస్ట్ తిని ఫస్ట్ నడవండి పోదాం. నడవండి నడవండి రండి రండి. ఏ నడు హనీ, నడవండి. పోతున్నాం. ఇట్లా పోవచ్చు.
ఇట్లా పోదాం రండి. ఇది ఎంట్రన్సా? బాగుంది కదా అటు ఇటు మంచిగా ఉంది. చలో పద పోదాం. బాగుంది రెస్టారెంట్ అయితే మస్తు ఉంది అసలు సూపర్ వేసి మస్తు ఉంది చాలా బాగుంది. ఎట్లా ఉంది కొట్టి సూపర్ ఉంది కదా రెస్టారెంట్ అయితే. అవును చాలా బాగుంది రెస్టారెంట్ అయితే మంచిగా. దండమా ఫుడ్ బిల్లు కూడా బాగానే ఉంది కదా. తాగిన టీ కాఫీలకి 500. అవును అవును పదండి. సరే ఎక్కండి. ఎక్కువ ఎక్కువ బంటి నువ్వు ఎక్కడికి? ఇటేరా బంటి నడు ఎక్కువ ఎక్కువ ఎక్కండి. రెస్టారెంట్లో టీ బజ్జీ పకోడీ తినేసి అయితే వెళ్ళిపోతున్నాము. రిటర్న్ కరీంనగర్కి వెళ్ళిపోతున్నాము. జగిత్యాలకి అయితే వెళ్ళిపోతున్నాము. అంటే చూడు వీడియో తీస్తున్నా చూడనా. అదిగోండి జగిత్యాలకి వెళ్ళిపోతున్నాం. ఇంకా చూడండి కొండగట్టి దాటినాం. అరే ఎట్లా చూస్తుండ్రు. అరే సరే అచ్చం కోతి లెక్కనే ఉన్నాం. భయం అవుతుంది. కరెక్ట్ ప్లేస్లో ఉన్నాం. మళ్ళీ కొండగట్టి దాటినాం పోతున్నాం. డాడీ అడ్డం ఉండకు నేను అటు వీడియో తీస్తున్నాను. రోడ్ తీస్తున్నాను. అరే ఇటే చాలా ఒకటి రీచ్ అయిపోయినాం కదా. ఇప్పుడే రీచ్ అయిపోయినాం. ఇంక ఇక్కడైతే 2 days ఉండేసి మంచిగా ఎంజాయ్ చేసినాం. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకైతే మస్తు మంచిగా అనిపించింది. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం కదా. మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. హన్మకొండకి వెళ్ళలేదు. ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతుంది. బట్ కాకపోతే ఇంకా ఏంటంటే హనీకుట్టి బర్త్డే చేసుకొని వెళ్దామని చెప్పేసి వెళ్ళలేదనమాట. హనీకుట్టి బర్త్డే 16th ఉంది కదా. ఇంకా 16th రోజు బర్త్డే చేసుకొని మేమైతే 17th రోజు హన్మకొండకి వెళ్ళిపోతాము. ఇప్పుడైతే ఇంటికి రీచ్ అయిపోతున్నాం. చూడండి ఎలా దిగలండి. ఇక చెప్పులు చూడు నా ఎట్లా వేసుకున్నావా పదు వేరే దానికి వేసుకోండి. చాలా దిగండి. పదండి మా ఇంటికి వచ్చేసినాము. చెల్లె ఇంటికి వచ్చినాం. కాళ్ళు నడవస్తలేదు నడవండి. అదే పదండి. ఇక ఇంటికి అయితే వచ్చేసినామండి ఫైనల్గా. హైదరాబాద్కి వెళ్ళి 3 రోజుల జర్నీ అయితే చేసుకొని 3 days జర్నీ అయిపోయింది. అమ్మయ్య అయిపోయింది. ఎంజాయ్ చేసిర్రా? నడువుర్రి పదండి. అమ్మ అరే మెల్లగా పడతారు. బాబా ఇదిగోండి ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాం. 3 రోజులు హైదరాబాద్ తిరిగి కాళ్ళు వేస్తలేదు నడవస్తలేదు అసలు. చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. ఇంటికి వెళ్ళలేదు. ఇక్కడ తినేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. ఇక అమ్మ అలసిపోయినాం. 2:30కి జర్నీ స్టార్ట్ చేసినామంటే ఇప్పుడు కరెక్ట్ 9 అవుతుంది. అక్కడ ఇక్కడ ఆగి వచ్చేసరికి కాళ్ళు ఉన్నాయి వాడికి. ఎటు పోయినాయి వాడి కాళ్ళు?